అదైపోయిందా? ఇప్పుడు అమరవీరులు ఉద్యమకారుల విషయానికి వస్తే స్టడీ అంత ఏం స్టడీ అదంతా ఇదేమో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది నేను చెప్తా. ఇది పాలిటిక్స్. ఇప్పుడు పెద్ద పెద్ద స్లోగన్స్ ఇచ్చారు వీళ్ళు. రేవంత్ రెడ్డి పాలన దొరలు పోవాలన్నాడు. ఇవాళ గ్రామంలో, ప్రతి గ్రామంలో తెలంగాణలో దొర అంటే ఎవడు? పెత్తనం చేసేటోడు దొర, భూస్వాములు ఉన్నాడు దొర. ఇవాళ వెలమ దొరల గడీలను పలగొట్టాలి, వీళ్ళు వెలమలంతా కూడా భూస్వాములు, ఆసాములు, ప్రజా వ్యతిరేకులు అని చెప్పి మనం అందరం కలిసి వెలమ దొరల మీద పడ్డాం. ఇవాళ వెలమ కమ్యూనిటీ అంటేనే ప్రజా వ్యతిరేక కమ్యూనిటీకి ఒక నెరేటివ్ బిల్డ్ చేసినాం. వాస్తవానికి 6 నెలల కాలంలో మనం చూస్తే మా ఖమ్మం జిల్లా మొత్తంలో తిప్పి కొడితే 100 మంది వెలమలు ఉండరు. మొత్తం జిల్లా మొత్తంలో, ఈ రాష్ట్రం మొత్తంలోనే వాళ్ళు 0.4% అంటాం. మరి ఇలా ప్రతి చోట పెత్తనం చేస్తుంది ఎవరంటే రెడ్లలో. నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో తెలవకుండా ఏమైందంటే మన రంగస్థానం శిలాలో జగపతి బాబు ఉంటాడు కదా, అలాంటి క్యారెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడు రెడ్డోడు కావచ్చు, మునూరు కాపోడు కావచ్చు, వెలమ దొర కావచ్చు, గౌడు దొర కావచ్చు, ఎస్సీ దొర కూడా కావచ్చు. ఒక క్యారెక్టర్ అవుతుంది. మెజారిటీ ఊర్లలో పెత్తనం అంతా కూడా తెలుసో తెలియక భూస్వాముల చేతిలో ఉంది. ఆ భూస్వాముల్లో మెజారిటీ రెడ్లు ఉన్నారు. రెడ్లలో పేదోళ్ళు ఉన్నారు, రెడ్లలో మంచోళ్ళు ఉన్నారు. కానీ భూమి ఎవడి మీద అవుతుందో వాడికే పెత్తనం ఉంది. భూమిని ఎవడైతే కంట్రోల్ చేస్తాడో వాడే రాజకీయం చేస్తున్నాడు, వాడే సంపదగా ఉంది. రేవంత్ రెడ్డి గారు కర్ణాటక రెడ్డి సభలో, రెడ్డి జాగృతి మీటింగ్లో ఒక స్పీచ్ ఇస్తారు. నేను చెప్తున్నా, ప్రతి ఒక్క రెడ్డి మినిమం 10 ఎకరాల భూమి కొనుక్కోవాలి. రెడ్లల్లో కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు. అది మీరు ఏం చేస్తారో తెలియదు. మినిమం రెడ్ అయినటువంటి 10 ఎకరాల భూమి ఉండాలి. హమాలీ సంఘం నాయకుడైనా, ఆటో డ్రైవర్ యూనియన్ అయినా, కార్మిక సంఘం నాయకుడైనా రెడ్లే ఉండాలి. రెడ్లు పరిపాలించడానికే పుట్టిరని చెప్పి ఆయన కులాభిమానం. ఎవరి కులం మీద వాళ్ళకు ఉంటుంది, అది రియాలిటీ. అది మనం అవునన్నా కదన్నా కొంతమంది చెప్పడానికి. కుల గజ్జి ఉండకూడదు. కుల గజ్జి వేరు, కుల అభిమానం వేరు. రెడ్లలో పేద పిల్లలు ఉంటే సాయం చేయొచ్చు. రెడ్లలో కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాచ్మెన్లు కూడా ఉన్నారు కొంతమంది. కానీ మెజారిటీ భూస్వాములు, ఆసాములు ఈ కులాల అగ్రవర్ణాల చేతిలోనే ఉంది. కాబట్టి మరి ఈ వెలమ దొరలను వ్యతిరేకిస్తూ తెలవకుండా ఏమైందంటే 6 నెలల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, నాకు తర్వాత తెలిసింది ఇవన్నీ అధికారంలోకి వచ్చినాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి ప్రముఖులు, జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇండస్ట్రియలిస్టులు అంతా కలిసి కొన్ని 100 కోట్ల రూపాయలు చందా అమెరికాలో ప్రతి రాష్ట్రంలో మీటింగ్లు పెట్టుకొని కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసి దుబాయ్లో ఒక 2 డేస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఈసారి ఎట్టి పరిస్థితిలో వెలమ రాజ్యం పోవాలి, రేవంత్ రెడ్డి అయితేనే కేసీఆర్ని కొట్టడానికి కరెక్ట్ అవుతారని చెప్పి రెడ్లల్లో ఉన్న పంచాయతీలు అన్ని సెట్ చేసి, రెడ్లల్లో కులపతులు, దళపతులు ఉంటారు కదా, అందరికీ కులగజ్జి ఉండదు, కొంతమంది ఉంటారు, కొందరు ఉంటారు. ఏ కులంలో అయినా మంచి చెడు ఉంటుంది, మానవత్వంకి కులానికి సంబంధం లేదు. ఇదంతా చేసి రెడ్డి రాజ్యం తీసుకొచ్చి అంటారు. మరి ఇప్పుడు మేము అడిగింది ఏంది? సామాజిక తెలంగాణ అడిగినాం. మాకు కేసీఆర్, చంద్రబాబు నాయుడు అనే కమ్మదొర పోయి కేసీఆర్ అనే వెలమదొర వచ్చిండు. మేము తెలంగాణ కావాలంటే కేసీఆర్ అనే వెలమదొర వచ్చిండు. తర్వాత ఆయన తెలంగాణ బాపు కాస్త భూతమైండు. ఈ భూతాన్ని పారదోలడానికి మళ్ళా సామాజిక తెలంగాణ కావాలనుకుంటే బీజేపీ ఏమో అటు హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చి చూస్తే రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన మొత్తం పాలనలో నామినేటెడ్ పోస్టులలో రెడ్లే. ఎంపీ టికెట్లు ఉన్నాయే 17లో ఎస్సీలకి పోతే 5 పోతే ఉన్నాయి 12. 12 8 రెడ్లకి ఇచ్చుకున్నాడు. 8 ఏ మీరు నిజం చెప్పండి అన్న. చూడు మొత్తం అగ్రవాల్. రంజిత్ రెడ్డి భువనగిరి, చేవెళ్ళలో భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు, ఆయన రెడ్డే. ఆయన రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకు 3 కుమార్ రెడ్డి. ఇంకా నల్గొండ ఈటల రాజేంద్ర గారి మీద పోటీ చేసింది ఎవరు? పట్నం సునీత మహేందర్ రెడ్డి 4. మహబూబ్ నగర్ లో ఆయన వంశీ చంద్రెడ్డి 6. ఇంకా నల్గొండలో రఘువీర్ రెడ్డి జానారెడ్డి వెలమాస్కి ఇచ్చిండు. కరీంనగర్ లో 7 రెడ్లు 1 వెలమలకి 8. బీసీలకి యాక్చువల్గా 17లో 8-9 రావాలి సగం సీట్లు. అంటే జనాభా దామాషా పద్ధతి ప్రకారం మేము సామాజిక తెలంగాణని సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో 3 టికెట్లు ఇస్తే బీజేపీ 6 ఇచ్చింది, కాంగ్రెస్ 6 ఇచ్చింది. అక్కడ ముదిరాజులకు ఇచ్చింది, మునూరు కాపులకు ఇచ్చింది, గౌడ్స్కి ఇచ్చింది, యాదవులకు ఇచ్చారు. ఇక్కడ దానం నాగేందరే దొరికిండా మీకు? టీఆర్ఎస్ లో మొన్నటిదాకా తిట్టిన దానం నాగేందర్ తీసుకొచ్చారు. మొన్నటిదాకా మీరు తిట్టిన బీసీ కూడా ఇచ్చారు, అది ఓడిపోయేసిటు.
ముదిరాజ్ పాపం నీలం మధు ముదిరాజ్ దగ్గర ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేసి అప్పుడు ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ పనికి రాకపోతే ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన భూములన్నీ అమ్మిచ్చారు. ఆయన ఆగమైపోయాడు, అప్పుల పాలైపోయాడు. అది గెలిచే పరిస్థితి లేదు. ఆ బార్డర్ లో జైరాబాద్ బార్డర్ లో అది లింగాయత్తులు అనేది తెలంగాణలో డామినెంట్ బీసీ కమ్యూనిటీ కాదు, అది మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ ఉన్నది. ఓకే, ఈ 3 బీసీలలో ఒక్క బీసీ అన్న గెలిచే పరిస్థితి ఉందా? మాకు గెలిచే ఖమ్మంలో బీసీ ఇవ్వచ్చు కదా. ఖమ్మంలో రామసాయం సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లీడరు, వాళ్ళ కొడుకు రామసాయం రఘుమారెడ్డి గారు, వాళ్ళ చుట్టాలంతా ఎవరు అంటే విష్ణూరి రామచంద్రారెడ్డి గారు, జన్నారెడ్డి జిన్నారెడ్డి. ఈ తెలంగాణలో రజాకారుల కింద ఉన్న దేశ్ముఖ్లు దేశపాండేలు ఉన్నారు కదా, ఈ తెలంగాణని పీల్చి పిండి చేసిన వారసులకు ఇస్తున్నారు వీళ్ళు టికెట్లు. ఖమ్మం జిల్లా అంటే ఒక రెడ్డి దొరలు, కమ్మ దొరలు. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఎవరి చేతిలో ఉంది? 11 పోస్టులు ఖమ్మంలోకి ఇచ్చారు. ఖమ్మంలో 11 పోస్టులు, ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వలేదు. నేను చెప్తా ఏమేం పోస్ట్ అనేది. హౌసింగ్ బోర్డు చైర్మన్ ఖమ్మ, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఖమ్మ, సీఎం పిఆర్ఓలు 2 ఖమ్మ, 4 పోస్టులు అయిపోయినాయా. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఖమ్మ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ, డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మ, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఖమ్మ. ఇచ్చుకోవడంలో తప్పులేదు. ఖమ్మంలో 11 అయిపోయినాయా. ఉన్న రాజ్యసభ మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు ఖమ్మంలో. మీకు తెలుసా, బీసీలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఎంపీ లేదు. ఖమ్మం జిల్లాలో 55% బీసీలు ఉంటారు, యాదవులు ఉంటారు. పార్టీ పోస్టులు కూడా లేవంటారు. పార్టీ పోస్టులు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు, సీఎం ఆఫీసులో పిఆర్ఓ పోస్టులు లేవు, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ లేదు, ఎంపీ టికెట్ లేదు, ఎమ్మెల్సీ కూడా లేదు. రేణుకా చౌదరి అనేట ఆమె తెలంగాణ ఉద్యమానికి ఏమన్నా లాఠీ దెబ్బలు తిన్నదా? ఆమె ఏమన్నా తెలంగాణతో పేగు బంధం ఉందా? ఆమె గుడివాడ ఒకవైపు చూసింది. ఆమె బేసికల్గా చౌదరి కమ్మ నియోజకవర్గము. ఖమ్మంలో కమ్మాస్ ఉండొచ్చు, ఖమ్మంలో తెలంగాణ కోసం పనిచేసిన కమ్మాస్ కానీ ఇవ్వచ్చు. రేణుకా చౌదరి అప్పుడే మా జిల్లాకు సంబంధం లేదు అని ఆయన అంటే, మా జిల్లా పరిస్థితి ఎట్లయిపోయిందంటే పివి రంగయ్య అనేటోడు మా జిల్లాకు సంబంధం లేదు, ఆయన మా సామాజిక వర్గమే కావచ్చు. అసలు కోస్తా జిల్లా నుంచి తీసుకొచ్చి మా మీద రుద్దిర్రు. పివి నరసింహారావు ఎవరో ఇంకో ఆమెను తీసుకొచ్చి అప్పుడు రుద్దిండు. మా జిల్లా ఎట్లయిపోయిందంటే ప్రతిసారి వలస పక్షులకు అయిపోయిందని మేమంటుంటే, అక్కడ జరిగిన కుట్ర ఏంటంటే ఎమ్మెల్యే టికెట్లు 3 ఉంటే, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, ఒకటి కూనంనేని సాంబశివరావు, 2 కమ్మ, 1 రెడ్డి. వాళ్ళ పాపులేషన్ తిప్పి కొడితే రెడ్డిస్ 1% కూడా ఉండరు ఖమ్మంలో. ఖమ్మాస్ ఒక 2% 3% ఉండొచ్చు, ఖమ్మంలో కొంత ఎక్కువ ఉండొచ్చు. మేము ఖమ్మంలోకి వ్యతిరేకం కాదు, రెడ్లకు వ్యతిరేకం కాదు. 60% ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా లేదు. సామాజిక ఎందుకు కాంగ్రెస్ పార్టీని మేము 6 నెలల్లో, మరి వీళ్ళు 6 నెలలు ఆగచ్చు కదా అన్నిట్లో, మరి రెడ్లకు తర్వాత ఇచ్చుకోవచ్చు కదా. మరి ఇప్పుడు కమ్మలకు ఎక్కువ ఇచ్చారుగా మీరు చెప్పింది. కమ్మలకు ఎక్కువ ఇచ్చి అక్కడ ఏమంటారు అంటే ఇప్పుడు రెడ్ల రాజ్యం కమ్మ అవుతుంది. అది మీరు కరెక్ట్ గా అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ9 ఇంటర్వ్యూలో ఇదే రజనీకాంత్ గారు ఒక అడుగుతారు. రజనీకాంత్ గారు కూడా కమ్మ సామాజిక వర్గం, ఆయన రవిప్రకాష్ శిష్యుడు, ఆంధ్ర. ఇది ఇంపార్టెంట్ ఏంటండి, మన రజనీకాంత్ గారు ఏమని అడుగుతారంటే, రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా అంటే కమ్మ ఆధిపత్యం ఉన్న జిల్లా, ఖమ్మల జిల్లా, ఖమ్మం జిల్లా అంటేనే, అలాంటి జిల్లాలో మీరు ఖమ్మంలోకి ఎంపీ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తారా అని అడుగుతారు. అడిగితే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రజనీకాంత్ నీకు తెలియదా, నేను ఖమ్మంలో నాకు ఎంత హెల్ప్ చేస్తారో నీకు తెలియదా? క్వశ్చన్ ఏమడుగుతుంటే, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్, యాజ్ ఎ రేవంత్ రెడ్డి మీరు ఎందుకు ఖమ్మాలకు అన్యాయం చేసిరు అంటాడు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఈ పోస్టులన్నీ ఖమ్మంలోకి ఇచ్చినాయని చెప్తూ, అవును అన్యాయం జరిగిన మాట వాస్తవమే, రేణుకా చౌదరి గారు ఎంపీ టికెట్ అడగకపోయినా నేనే సోనియా గాంధీకి రికమెండ్ చేసి ఆమె ఇంటికి రాజ్యసభ టికెట్ పంపించిన, ఇప్పుడు నేను ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా అనుకుంటున్నారు మీరు? రెడ్డి కాదు నేను ఇచ్చింది, రెడ్డి ప్లస్ కమ్మ. వెంకటేష్ ఎవరు తెలుసు కదా, అంటే వెంకటేష్ సినిమా యాక్టర్ వెంకటేష్ కూతుర్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులకు ఇచ్చిర్రు, ఈ రఘుమారెడ్డి గారికి. కమ్మ ప్లస్ రెడ్డి ఇచ్చిన చూసినవా రజనీకాంత్ నేను అంటాడు. ఓకే 11 పోస్టులు ఖమ్మంలోకి ఇవ్వడం ఓకే, మరి ఒక్క బీసీకి కూడా ఇవ్వలేదనే విషయం ఎవరు చెప్పాలి? మరి అది ఇప్పుడు ఒక్క బీసీకి కూడా పార్టీ పోస్ట్ రాలేదు, నామినేటెడ్ పోస్ట్ రాలేదు, మనుషులే కారనట. అంటే అసలు అక్కడ ఖమ్మం జిల్లాలో బీసీలు లేరు, ఖమ్మం జిల్లాలో యాదవులు లేరు, గౌడ్స్ లేరు, మున్నూరు కాపులు లేరు, 99 కులాలు ఉన్నాయి కదా. పార్టీ పోస్ట్ ఒక్కటాన్ని ఇవ్వకపోతుంది, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతుంది, నీ సీఎం ఆఫీసులో ఇవ్వకపోగా కమ్మలకి ఇంకా అన్యాయం జరిగింది, వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్తున్నావు. రేవంత్ అన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసుకోండి ఒకసారి. అయితే అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న ఏం దాచుకోవట్లే, బాజాబ్తా చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్తున్నాడు. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. కుట్రలే, ఆయన బాజాబ్తా రెడ్లందరూ పరిపాలన చేయాలంటున్నాడు, రెడ్లు పరిపాలన కోసమే పుట్టిన అంటున్నారు, రెడ్డి అనేటోడు 10 ఎకరాల భూమి లేకపోతే వాడు రెడ్డే కాదంటున్నాడు, రెడ్లు పాలన చేయాలని చెప్తున్నాడు. రెడ్లకి న్యాయం చేస్తున్నందుకైనా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్.
అది ఆయన ఉంది, కాకి పిల్ల కాకి ముద్దులాగా. కమ్మలకి ఆయనకి సాయం చేసినందుకు కమ్మలకి సాయం చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ సీఎం అయిపోగానే ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిండు? రాధాకృష్ణకి ఎక్కడ ఇచ్చిండు ఇంటర్వ్యూలో? జనరల్ గా సీఎం ఇంటికి వస్తారు జర్నలిస్టులు, రాధాకృష్ణ గారికి ఆఫీస్లో ఇయ్యలే, ఇంటికి పోయి ఇచ్చిండు ఇంటర్వ్యూ. ఆ బుకే తీసుకుని కూడా వైరల్, నేను లేచి తీసుకోండి, తప్పేం లేదు. స్వామి భక్తి ఈయన కూర్చుండిస్తే, ఇప్పుడు లేస్తే ఇద్దరు లేవాలి, కూర్చుంటే ఇద్దరు కూర్చోవాలి కదా. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఏమో, సరే జర్నలిస్ట్ ఒక పార్ట్ జర్నలిస్ట్, ఆయన రాధాకృష్ణ జర్నలిస్ట్ కాదు, ఇంటర్వ్యూ ఎట్లా చేస్తాడు? ఒక యాంకర్ జర్నలిస్ట్ అనుకున్నాను, సీనియర్ మీడియా అధిపతి అనుకున్నాను. కానీ అదే జర్నలిస్ట్ పాత్ర వహిస్తుండే అక్కడ. ఈయననేమో కూర్చొని ఇస్తే నిలబడి ఇచ్చిండు, అది పెద్ద వైరల్ అయింది అంటున్నా. నిలబడి ఇచ్చిండు, కూర్చొని ఇచ్చిండు, అది వాళ్ళ వ్యక్తిగతం. బట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి ఒక ఛానల్ అధిపతి ఇంటికి వెళ్ళి, నేను మళ్ళీ వస్తా రేవంత్ రాధాకృష్ణ గారు, మళ్ళీ 100 రోజుల తర్వాత నా పాలన ఎలా ఉందో మీరే మార్కులు వేయాలని చెప్తాడు. అంటే రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి ఏమైనా గురువా, లేకపోతే ప్రిన్సిపాలా, లేకపోతే హెడ్ మాస్టరా? అవును, అది చిత్రం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా 3.5 కోట్ల ప్రజల తరపున ఉన్న గౌరవాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి తెలంగాణ ఉద్యమంలో మంచి చేసిండా చెడు చేసిండా తెలంగాణ ఉద్యమంలో అందరికీ తెలుసు, ఆయనకి ఏం పేరు పెట్టిరో కూడా తెలుసు, అది వ్యక్తిగతం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణమూర్తి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా వ్యక్తిగత హెల్ప్ చేస్తే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న విషయం. TV5 నాయుడు కావచ్చు, లేకపోతే కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది హెల్ప్ చేసి ఉండొచ్చు, చంద్రబాబు కున్న తప్పేం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి యాజ్ ఎ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఉన్న స్వామి భక్తి వేరు. ఒక ముఖ్యమంత్రి పోయి ఒక ఛానల్ అధిపతి ఇంటికి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారి స్థాయి తగ్గింది, అది మా అందరికీ బాధేసింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అంటే, ఈ కమ్మోళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అధికారంలోకి రాలేదు, ఈ కమ్మోళ్ళ సపోర్ట్ వల్లనే నేను గెలిచినా అనుకుంటున్నాడు. మరి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? కూకట్పల్లిలో వచ్చిందా, దిల్సుఖ్ నగర్లో వచ్చిందా, షేర్లింగంపల్లిలో వచ్చిందా? కమ్మ సామాజిక వర్గం ఇవాళ ఒక 15-16 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరూ సపోర్ట్ చేసిరని రేవంత్ రెడ్డి అనుకుంటే ఒక సీట్ అన్నా రావాలి కదా. రూరల్లో ఎక్కువ సీట్లు వచ్చింది, అక్కడ అసలు కమ్మలే లేరు చాలా జిల్లాలలో. ఓన్లీ ఖమ్మంలో ఉంటారు, నిజామాబాద్లో కొద్దిగా ఉంటారు, ఖమ్మంలో కూడా కొంత. అయితే ఇది కాక ఇంకేమంటాడంటే రేవంత్ రెడ్డి గారు, ఖమ్మం ఎంపీ టికెట్కి ఎమ్మెల్యే టికెట్ ఒకటి కూడా ఇవ్వలే మా జిల్లాలో. ఎంపీ టికెట్కి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారేమో తన తమ్ముడు టికెట్ కావాలని ప్రయత్నం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు తన కొడుకు టికెట్ కావాలని ట్రై చేసిండు. బట్టి విక్రమార్క ఆయన వైఫ్కి కావాలని ట్రై చేసిండు. వీళ్ళ 3 మంత్రులు ఫైట్ చేస్తుంటే వీళ్ళెవరు కూడా తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉన్నవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఒక బట్టి విక్రమార్క తప్ప మిగతా 2 కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త, వాళ్ళు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి పోయిన వాళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటే జగన్ నుంచి వచ్చిండు, వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసిండు, టీఆర్ఎస్ నుంచి వచ్చిండు. అప్పుడు సోనియా గాంధీ గారు అంటారట, ఈ 3 మంత్రుల కుటుంబ సభ్యులు కొట్లాడుతున్నారు, వీళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వద్దు రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ సమాజంలో మంచి మనుషులు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ ఉన్న వాళ్ళకి టికెట్ ఏమని చెప్పిందట సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారికి. సోనియా గాంధీ హ్యాట్స్ ఆఫ్, 3 మంత్రుల కుటుంబాలకు టికెట్ లేదని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినాడంటే, మండవ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖమ్మం జిల్లాతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆయన టీడీపీ పార్టీలో నాయకుడు, నాకు కూడా మిత్రుడు, మీ జిల్లాకు సంబంధించిన మండల వెంకటేశ్వరరావు ఆయన రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్న మనిషిని కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రికమెండ్ చేసిరట. ఈయన కాంగ్రెస్ కి సంబంధం లేదు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పి నాకు తెలియదు. నేను మండవ వెంకటేశ్వరరావు గారికి టికెట్ ఇద్దాం అనుకున్నా అంటే ఏ సోయితో మాట్లాడుతున్నారు మీరు? ఏ సామాజిక తెలంగాణ అని చెప్పారు, ఏ ప్రజా తెలంగాణ అని చెప్పి బీసీల మాట. మరి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, బీసీలకి ఎంపీ టికెట్లు ఇయ్యరు, ఎమ్మెల్సీ పదవులు ఇయ్యరు, నామినేటెడ్ పదవులు ఇయ్యరు, పార్టీ పదవులు ఇయ్యరు. మేము సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. చంద్రబాబు పోయి కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు, మేము 3 తరాల నుంచి ఉద్యమాలు చేస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు సబ్బండ వర్గాలు సామాజిక తెలంగాణ కావాలి, సకల జనుల తమ్మే కావాలని. సకల జనులు కదా, ఇప్పుడు చచ్చిపోయిన 1200 మందిలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, 99 కొంత కిషన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఉద్యమకారులని కులం పేరుతో మనం చూడటం కాదు. కానీ చనిపోయిన వాళ్ళు అనివార్యంగా బడుగు బలహీన వర్గాలు ఎందుకు చనిపోతున్నారంటే, మాకు న్యాయం కావాలి, తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, తెలంగాణ వస్తే మాకు పాలనలో భాగస్వామ్యం వస్తుందని. ఇక్కడ వివక్ష జరిగిందా? మరి ఇక్కడ కూడా ప్రశ్నించకుండా ఉండాలా? అదేవిధంగా మేము ఇంత కొట్లాడి పంచాయతీ ఎలక్షన్స్లో 43% మాకు రిజర్వేషన్ కావాలని కాకినాడ మన కామారెడ్డి డిక్లరేషన్ పెట్టుకుంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెడదామని ట్రై చేసారు. మేమేమన్నాం, కులగణన చేయండి. వీళ్ళు ఏం చేశారు అంటే అసెంబ్లీలో కులగణన చేస్తామని చెప్పారు.
అసెంబ్లీలో హౌస్ సాక్షిగా అన్ని కులాల గణన చేస్తామన్నారు. రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెలమలు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంబీసీలు ఎంతమంది ఉన్నాయి చేస్తామన్నారు. బీహార్లో అట్లా చేసినందుకు ఒకే రోజు 2.5 లక్షల మంది బీసీలకి న్యాయం జరిగింది టీచర్ పోస్టులలో. బీసీలకి అంటే అప్పటి వరకు అన్యాయం జరిగినట్టే కదా. మరి బీహార్ చేసింది సైంటిఫిక్ మోడల్ కదా. అక్కడ కోర్టు కూడా బీహార్ మోడల్ చేస్తామని చెప్పి మాతో చర్చలు జరిపి అసెంబ్లీలోనేమో సామాజిక కులగణన అంటారు, జీవో మాత్రం అడ్వర్టైజ్మెంట్ మాత్రం ఓన్లీ బీసీ కులగణన అంటారు. బీసీ కమిషన్ అనేది కులగణన చేయడానికి ఉన్నది కాదు, బీసీలకు అన్యాయం జరగకుండా చూడడానికి. కులగణన అనేది గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఏం చేసారు, మాకు వార్డు మెంబరు, సర్పంచు, ఉప సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఒక 50,000 నుంచి 1,00,000 మంది బీసీలకు అన్యాయం జరగబోతుంది. కొత్తగా లీడర్ కావాలంటే మా దగ్గర 100 కోట్లు లేవు. మేము 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోలేము, 1000 కోట్లు పెట్టి ఎంపీ టికెట్ కొనుక్కోలేము. ఎందుకంటే మా నాన్నలు మా తాతలు భూములు మింగిన భూ కబ్జాదారులు కాదు. భూమి ఎవడి ఆస్తి? ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక మనిషికి 50 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు కదా. మరి వీళ్ళకి 100 ఎకరాలు ఎట్లుంటున్నాయి ఇల్లీగల్గా బినామీల పేరుతో? అంటే భూములు మింగిన భూబకాసురులు కాదు, కొండలు మింగిన ఆనకొండలు కాదు, గుట్టలు మింగిన గుండాగాలు కాదు, మేము సారా కాంట్రాక్టర్లు కాదు, లేకపోతే గవర్నమెంట్ పేరుతో 100 రూపాయలు అయి పని 1000 రూపాయలు చేసిన వాళ్ళం కాదు. మేమేదో వృత్తి కులాలతోటి బతుకు తెరువు కోసం ఉన్నోళ్ళం, ఇజ్జత్తో నియత్తో బతికేటోళ్ళం. అన్ని కులాల్లో ఉంటారు. మరి ఈ ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు డబ్బులు అంటారు, గెలుపుకు రాలంటారు, ఎంపీ అప్పుడు గెలుపుకు రాలంటారు. కనీసం మా కులాలకు చెందిన వాళ్ళు, కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, పేదోళ్ళు ఎంపీటీసీ కావద్దా, జెడ్పీటీసీ కావద్దా, వార్డు మెంబర్ కావద్దా అని మేము గట్టిగా కొట్లాడినాం. నేను పృథ్వన్న మేము గట్టిగా కొట్లాడితే పృథ్వన్న వాళ్ళు 3 సార్లు చర్చలు జరిపారు. మాకు చెప్పేదేమో అన్ని కులాల గణన చేస్తామంటారు. రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులావ జనన పెట్టడం బయటకు ఇష్టం లేదనేది మాకు అర్థమైంది. ఆఫీసర్స్ చెప్పారు మాతో, మీకు కులగణన అని చెప్తున్నారు కానీ రెడ్ల లెక్క బయట పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్నారు, ఎంతమంది రెడ్లు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వీళ్ళ ఆర్థిక సంపద ఏంటి, వీళ్ళ సామాజిక సంపద ఏంటి, ఎవరి చేతుల్లో భూములు ఉన్నాయి, ఎంతమంది వెలమలు ఉన్నారు అనేది బయట పెట్టడం ఇష్టం లేదు. రాహుల్ గాంధీ చెప్పేదేమో సామాజిక కులగణన. మేము సపోర్ట్ చేసింది బీజేపీ బీసీ లెక్కలు తీయట్లేదు. రాహుల్ గాంధీ బీసీలకు అన్యాయం జరుగుతుందని మేము సపోర్ట్ చేస్తే సామాజిక కులగణన, ప్రజా తెలంగాణ, దొరల తెలంగాణ పోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు ఇవాళ 6 నెలల కాలంలో బీసీ కులగణన, సామాజిక కులగణన చేయలేకపోయాడు? అది చేయలేదు. సరే, మేము ఇంకొకటి అడిగినాం. కేసీఆర్ ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే చేసింది. బొంబాయిలో ఉన్నోడు, బొగ్గుబాయిలో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు రావాలని చెప్పి 24 గంటల్లో తెలంగాణ డేటా మొత్తం తీసుకుంది. కేసీఆర్ ఆ డేటా బయట పెట్టకుండా ఆయన రాజకీయ అవసరాలకు వాడుకున్నాడని అందరం విమర్శించినాం. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారి దగ్గర ఆ డేటా ఉంది. ఒక్క నిమిషంలో ఇవ్వచ్చు కదా డేటా. నువ్వు సామాజిక కులగణన చేయలేదు, 6 నెలల కాలం నీకు సమయం సరిపోలేదు అనుకుందాం, నీకు బీసీ కులగణన చేయడానికి సపోర్ట్ లేదనుకున్నాం. కనీసం కేసీఆర్ గారు చేసిన డేటా బయట పెట్టచ్చు కదా. ఆ డేటా బయట పెట్టమంటే బయట పెట్టరు. మరి ప్రశ్నించకుండా ఉందామా చెప్పండి మీరే. ఇప్పుడు ఒక మర్డర్ చేసినప్పుడు ఆపకపోతే బీసీలని 100 మర్డర్లు చేస్తారు. కేసీఆర్ కూడా ఫస్ట్ టైం మనం కామ్ ఉండబట్టే కాళేశ్వరాన్ని శనీశ్వరం తయారు చేసి ఖాళీ కుండలు ఇచ్చి లంక బిందెలన్నీ ఎత్తుకొని పోయిండి అని చెప్పినాం. కేసీఆర్కి ఇచ్చినట్టు మనం ఇదే కోదండరామ్ గారు వీళ్ళంతా ఏమనేటోళ్ళు మేము ప్రశ్నించినప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలే, అప్పుడే మీరే పడతారు ఏంది? కేసీఆర్ ని ప్రశ్నించింది కూడా మేమే. పసిగుడ్డు ఫస్ట్ మాట్లాడేది మీరే కదా బలంగా. ఇట్లా ఒక సోఫాలో ఒక వీడియో రిలీజ్ చేసిర్రు 2018లో. జిట్టా బాలకృష్ణ మీటింగ్ లో మాట్లాడారు. అది ఇంకా ఇంకొంచెం ముందే. అసలు కాళేశ్వరం మీద ఫస్ట్ మాట్లాడింది గుర్తుంది ఆ సోఫాలో 2018 ఎలక్షన్స్ లో. ముందే తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము, ఇది చూడడానికి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ గొప్పగా ఉంటది, కానీ దీనివల్ల చారాణ మురికికి బారాణ మసాలా అవుతుంది, ఆర్థికంగా 50 సంవత్సరాల పాటు తెలంగాణకి గుదిబండ అని చెప్పిన 6 ఏళ్ల కింద 2017-18లోనే 6 ఏళ్ల క్రితం. అప్పుడు ఈ సమాజం మొత్తం నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు కానీ పొక్కలు పడితే తెలుస్తుంది, మేడిగడ్డ పొక్క, అన్నారం పొక్క. అయితే అప్పుడు అడిగితేనే బాహుబలి పంపొద్దు అన్ని వెగినాయి. అప్పుడు చెప్తే నేను నా సొంత కవితంతో చెప్పలే, ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి చెప్పిన. అప్పుడు నన్ను పిచ్చోడ్లాగా చూసారు. ఇప్పుడు ఏమైంది అంటే ప్రశ్న ఇప్పుడు ఒక తల్లిదండ్రులు పిల్లలు ఒక తప్పు చేసినప్పుడు సరిదిద్దాలా, లేకపోతే బాధ్యత గలవాళ్ళు 10 తప్పులు అయ్యేదాకా చూస్తామా? మొదట్లో పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే వాడు మంచిగా పెడతాడు. మొక్కయి వంగంది మానవి వంగుతుందా? కేసీఆర్ అనే ఒక దురలవాట్లు ఉన్న వ్యక్తిని తెలంగాణ ఉద్యమం ముసుగులో ఒక పెద్ద నియంతగా చేసింది మనమే. ఆ తప్పుకు అందరం బాధ్యత వహిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ లక్షల కోట్ల అప్పైంది. మరి కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో చేసిన తప్పులు పదే చేస్తుంటే ప్రశ్నించకుండా ఉండడానికి మేమేనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమా, లేకపోతే రేవంత్ రెడ్డి చెంచాలమా?
మేము పుట్టింది తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం మాకు ఒక బాధ్యత ఇచ్చింది, మేము ప్రశ్నించడం అనేది మమ్మల్ని నమ్మింది, మాకు క్రెడిబిలిటీ ఉంది. 31 కాన్స్టిట్యున్సీలలో నేను నా టీము సతీష్ కమాల్ అన్న, అశోక్ సారు, మా టీం అంతా ఒక 30-40 మంది అరవీర భయంకరంగా ప్రచారం చేసి 27 సీట్లు గెలిపించడంలో మా పాత్ర ఉంది. అది దీపాదాస్ మున్షి మేడంకి తెలుసు, అజయ్ కుమార్ గారికి తెలుసు, ఏఐసిసి పెద్దలకి తెలుసు మమ్మల్ని ఎట్లా వాడుకున్నారు అనేది. మరి మేము చెప్పినవన్నీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇంతవరకు పట్టించుకోవట్లే. ఇప్పుడు ఉద్యమకారుల దగ్గరకు వస్తే నోట్స్ చెప్పండి. ఇప్పుడు ఏమైపోయిందంటే చెప్పండి, ఈ వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వచ్చింది. ఈ తెలంగాణలో జరిగే పోరాటం అంతా భూమి కోసమే కదా. మరి 4 లక్షల మంది రైతులు చచ్చిపోతే మా ఎస్సీ ఎస్టీ బీసీలకి భూములు ఎందుకు రాలే? మళ్ళా అదే రెడ్లు, అదే వెలమలు, అదే కొమ్మదొరలకు ఎందుకు భూములు వచ్చినాయి? అంటే నినాదాలేమో పేద ప్రజలకు సంబంధించినవి, పోరాటాలు ఘనం, ఫలితాలు శూన్యం. అది వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, కేసీఆర్ చేసిన ఉద్యమం కావచ్చు, కేసీఆర్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్కి రావడానికి, తాజ్మహల్ నిర్మాణానికి కూలీలు ఎవరంటే పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రవర్ణాల్లో ఉన్న ఆదర్శవాదులు. బెనిఫిట్స్ అంతా బలిసినోడు బల్లా బలుస్తున్నాడు తెలంగాణలో. ఎవడైతే దోచుకుంటున్నాడో దోపిడతారు. ఇప్పుడు రజాకారులు డైరెక్ట్ నిజాం రాజు వచ్చి మా అమ్మలని, మా అక్కలని, మా చెల్లెలని చెరబట్టలే. మా భూములు ఆక్రమించింది ఎవరు? దేశ్ముఖులు, దేశపాండేలు, ఈ వెలమ దొరలు, ఈ రెడ్డి దొరలు, ఈ గడీల దొరలే కదా. ఆ రోజు వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. మళ్ళా నిజాం రాజ్యం పోయి భారతదేశంలో కలిసిన తర్వాత అదే దేశ్ముఖులు, అదే జమీందారులు, అదే జాగీర్దారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఎంకరేజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ వచ్చినాక కొంచెం బీసీలకి రాజ్యాధికారం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గౌడ్స్, యాదవ్స్కి ఇచ్చింది. పటేల్ పట్వారీ వ్యవస్థ పోయింది. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసుకుంటుంటే 119 బీసీ కులాలలో కేవలం మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి ఈ 5గురు మాత్రమే కనీసం వార్డు మెంబర్, సర్పంచ్ అయ్యారు. ఇంకా 100 కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలే. ఇప్పుడు రాజ్యాంగము అందరికీ కావాలి కదా మాట. అదృష్టవశాత్తు అంబేద్కర్ గారి దయ వల్ల ఎస్సీ ఎస్టీలకి 1931 నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది. మరి మేము సామాజిక తెలంగాణ తెచ్చుకున్నప్పుడు వెలమధర పోయి కమ్మధర, కమ్మధర పోయి రెడ్డిధర వస్తే మౌనంగా ఎన్నాళ్ళు కూర్చుందాం? మనం మనుషులం కాదా? మనకి జీవం లేదా? మనం జీవోత్సవాలాగా బతుకుదామా? అంటే వాళ్ళకేమైనా సపరేట్ అవయవాలు ఉన్నాయా? వాళ్ళకేమైనా 2 కాళ్ళు 2 చేతులు ఎక్కువ ఉన్నాయా? అంటే మనం ఈ రాజ్యాంగం ప్రకారమే కదా నడుచుకోవాల్సింది. రెడ్డి రాజ్యాంగము, వెలమ రాజ్యాంగము, కమ్మ రాజ్యాంగం లేదు కదా. భారత రాజ్యాంగం అందరికి ఒకటే కదా. అంటే ఈ దేశంలో బీసీలు మనుషులు కాదా? వీళ్ళకి అడవిలో ఉన్న బర్రెల లెక్క ఉంటుంది. మా ఖమ్మం జిల్లా అడవుల్లో టేకు చెట్లు, జిట్రేగి చెట్లు ఉంటాయి. జిట్రేగి అంటే నల్ల టేకు, చాలా కాస్ట్లీ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అడవిలో ఉన్న జంతువుల లెక్క ఉంటుంది, చెట్ల లెక్క ఉంటుంది. జూ పార్క్లో తాబేలు మీద ఉన్న నక్షత్రాల లెక్క కూడా పెడతారు. తాబేలు ఎన్ని పిల్లలు పెడుతుందో లెక్క పెడతారు. కుందేలు ఎన్ని పిల్లలు పెడుతుందో లెక్క పెడతారు. కానీ ఈ దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్క పెట్టమంటే అసలు కనీసం పట్టించుకోరు. మరి ఏం చేయాలి మైపాల్ చెప్పండి? మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? మేము సావుకే సిద్ధపడి చేసిన వాళ్ళం, అరెస్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తోటి పోరాటం చేసి ఏ రోజు చచ్చిపోతాడో నయీం గ్యాంగ్ మమ్మల్ని ఎప్పుడు చంపదో తెలియని టైంలో పోరాటం చేసినాం. రాజశేఖర్ రెడ్డి అనే నియంతతో పోరాటం చేసినాం. ఆ 1200 మంది అమరవీరుల్లో మేము కూడా ఒకళ్ళమైనా బాగుండి అనిపిస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ వస్తుంది అనుకోలే కదా. మా నాన్నలు, మా తండ్రులు, ఆ 1200 మంది చనిపోయింది. ఒక దొర పోయి ఇంకో దొర, ఎక్స్ పోయి వై ఈ పిడికెడు మంది పెత్తందారుల కోసం కాదు కదా తెలంగాణ వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలారా, రెడ్లలో, వెలమల్లో, కమ్మల్లో ఉన్న మేధావులారా, దయచేసి ఆలోచించండి. మమ్మల్ని మనుషులుగా కూడా పరిగణించారా? గణతంత్రము అంటే, ఘనము అంటే సమూహము. భారతదేశము గణతంత్రము కదా. మా తలలకి విలువ లేదా? మా ఓట్లు కావాలి, సీట్లు మాత్రం మీకు కావాలి. నేనేమంటున్నా అంటే ఈ రెడ్డి రాజ్య స్థాపన కోసం డాగ్మర్ బెన్ స్ట్రోక్ అని, నేను చెప్పిన సొంత కవిత్వం కాదు, మీరు నెట్లో కొట్టి చూడండి. డాగ్మర్ బెన్ స్ట్రోక్ అని మునిష్ యూనివర్సిటీలో 1975 to 85లో ఈ రెడ్డి రాజ్యం ఎట్లా ఉంటుంది అనేది ఆమె ఒక ఆర్టికల్ రాసింది, ప్రొఫెసర్ ఆమె. అదేవిధంగా ఇంకొక ప్రొఫెసర్ ఉన్నారు, స్కేలింగ్ జస్టిస్ అని, శైలి శ్రీ శంకర్, ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ స్కాలర్. ఈ తెలంగాణలో రెడ్లు, వెలమలు, కమ్మలు ఎట్లా పాలన చేస్తున్నారు, వీళ్ళ చేతిలో భూములు ఎట్లున్నాయి, సంపద ఎట్లా కేంద్రీకృతమైంది అనేది ఇది ఒక పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఆర్టికల్. దీని మీద ఇంకా సపరేట్ డిబేట్ పెట్టబోతున్నాం మేము. ఎందుకంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు చాలా మంది మిత్రులు రెడ్లు ఉన్నారు. నాకు కష్టం వస్తే ఆదుకునేటోళ్ళు కూడా రెడ్లే.
నాకు వెలమలలో కూడా మిత్రులు ఉన్నారు, ఖమ్మాస్లో కూడా మిత్రులు ఉన్నారు, మాకు దూరపు లవ్ మ్యారేజ్లు బంధువులు కూడా ఉన్నారు. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ మేము మాత్రమే పరిపాలిస్తాం, మీరు బానిసలుగా ఉండండి, మీకు ఇంకా బానిసలుగానే చూస్తాం, మనకి సరైన విద్య ఇవ్వరు. ఇవాళ డబ్బున్నోళ్ళేమో ఓక్రిడ్జ్ స్కూళ్ళల్లో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదువుతున్నారు, గుర్రము గాడిదకి పోటీ పెడుతున్నారు ఐఐటి ఎగ్జామ్లో. మన పేద ఇప్పుడు మా వాచ్మెన్ కొడుకు పాపం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు, నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటాడు. ఇద్దరికి ఒకటే ఎంసెట్ ఎగ్జామ్ పెడితే ఎవడు బాగా సక్సెస్ అవుతాడు? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంతే కదా. అంటే నా కొడుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్యూషన్ పోతాడు, హోమ్ ట్యూషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇద్దరికి పోటీ పెట్టి ఉరుకు అంటే ఎట్లా ఉరుకుతారు? నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మంచి గ్రౌండ్లో ట్రైనింగ్ పొందుతాడు, నా వాచ్మెన్ కొడుకు ఏమో పాపం వాడికి షూస్ కూడా ఉండవు. ఇద్దరి మధ్య పోటీ పెట్టి మళ్ళీ మీకు రిజర్వేషన్లు ఎందుకు అంటారు? ఇప్పుడు బలహీనంగా ఉన్నోడు కదా, బలహీనంగా ఉన్నోడికి సపోర్ట్ చేయాలి, చేతులు కాళ్ళు లేని వాళ్ళకి సపోర్ట్. ఆర్థికంగా ఈక్వాలిటీ లేదు, నాలెడ్జీ పరంగా విద్యలో ఇవాళ మేము ఏం అడుగుతున్నాం, మా పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసేయండి, సిబిఎస్ఈ స్కూల్స్ తీసేయండి, ఎస్సీ స్కూల్స్ ఎస్టీ స్కూల్స్ తీసేయండి, ఎస్సీ హాస్టల్ తీసేయండి, అందరికీ ఒకే విద్య ఇవన్నీ అడుగుతున్నాం. తీసేయండి, రిజర్వేషన్లు తీసేయండి, సంపద మొత్తం భూమి ఎంతమంది ఉందో అందరికీ పంచండి, ఇండస్ట్రీలు ఎంతమంది ఉందో అందరికీ పంచండి. మీరు మాట్లాడితే మీరు బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు, మీకు ఇంకా రిజర్వేషన్లు ఇవ్వాలని తిడుతున్నారు చాలామంది. మేము మీ సంపదలో వాటా అడుగుతున్నామా, మీ గుంటెడు భూమిలో మీ భూములలో వాడుతారు, మాకు సరైన విద్య ఇవ్వండి రా నాయన అని అడుగుతున్నాం. స్కూళ్ళు బంద్ చేసారు, 6,000 స్కూళ్ళు బంద్ చేసారు. అవునన్నా, గత ప్రభుత్వం బంద్ చేసింది విద్య మరి ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టలే? రేవంత్ రెడ్డి గారు మీరు లండన్ పోయి థేమ్స్ రివర్ చూసి 50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు మూసీ నదికి వచ్చిన కొబ్బలు మునిగిపోయిన పని పక్కకు పెడితే మా పిల్లలకి చదువు ఇవ్వండి రా నాయన అని నేను. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి కదా. విద్య లేదు, నాణ్యమైన విద్య అడుగుతున్నాం, నాణ్యమైన వైద్యం అడుగుతున్నాం, ఉపాధి అడుగుతున్నాం.